నమస్కారం, నా పేరు రాజేశ్వరి. నేటి సిటీ న్యూస్కు స్వాగతం. మంచిర్యాల నియోజకవర్గంలో విద్యా వైద్యం అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని ఎమ్మెల్యే కుక్కిరాల ప్రేమసాగరరావు పేర్కొన్నారు. లక్షడిపేట పట్టణంలో నిర్మాణం చేపడుతున్న కళాశాల మరియు పాఠశాల భవన పనులను ఆయన పరిశీలించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, నేను 1974లో ఈ పాఠశాల 10వ తరగతి ఉత్తీర్ణుడైనానని తెలిపారు. 50 ఏళ్ల తర్వాత ఈ పాఠశాల తరగతి గదిని చూసి చెలించిపోయానని అన్నారు. కనీసం తరగతి గదిలో సున్నం కూడా వేయలేదని, శిథిలావస్థకు చేరిందని తెలిపారు. గత సంవత్సరం ఫిబ్రవరి మాసంలో ఈ భవనంలో అగ్ని ప్రమాదం జరగడంతో వెంటనే నూతన భవన నిర్మాణానికి ఇక్కడ ప్రజలకు హామీ ఇచ్చానని అన్నారు. 8,80,00,000 రూపాయలతో కార్పొరేట్ కాలేజీలకు దీటుగా ఈ కళాశాల పాఠశాల భవన నిర్మాణాన్ని చేపడుతున్నామని అన్నారు. అదేవిధంగా లక్షడిపేటలో నూతన ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణ భవనాన్ని కూడా ఆయన పరిశీలించారు. నేను 1974లో ఇక్కడ నుంచి 10th కంప్లీట్ చేసి బయటకు అంతకుముందు ఒకసారి 2 సార్లు వచ్చాను. చూసిన లోపలికి పోలేనాడు. ఆ బయటికి వెళ్ళి ఎంటర్ అయితే నేను లెఫ్ట్ రూమ్ అది ఉంది, ఫస్ట్ రూమ్ రైట్ సైడ్ ప్రిన్సిపాల్ ఉండే, విత్ లెఫ్ట్ సైడ్ నేను. ఆ రూమ్ నేను 50 ఏళ్ళ తర్వాత లాస్ట్ ఇయర్ చూస్తే 49 సంవత్సరాల తర్వాత చూస్తే సున్నా కూడా నేను కూలిపోయే పరిస్థితి ఉండే. కానీ అదృష్టం పోతే ఆయనతో ఫైర్ యాక్సిడెంట్ అయింది, కాలిపోయింది, మండిపోయింది. దాంతో ఒక ఆలోచన తీసుకున్నాం. ఇప్పటివరకు 8,80,00,000, ఇంకా 30 ఇంకా 50 లక్షలు కొడితే పంపించాం. అసలు హైదరాబాద్లో ఉన్న ఏ కార్పొరేట్ కాలేజీకి, ఏ కార్పొరేట్ ఎన్నికలకు ముందు చెప్పిన, ఎన్నికల తర్వాత చెప్తున్నాను, విద్యా వైద్యం ఈ రెండింటి మీద నా ఫోకస్ ఉంటుందని చెప్పిన. ప్లస్ ఇది ఒకటి కంటిన్యూ నిరంతర ప్రక్రియ. రోజుకు ప్రపంచంలో మెడికల్ టెక్నాలజీ మారుతుంది, మెడికల్ సైన్సెస్ మారుతుంది, విద్య మీద కూడా మార్పు వస్తుంది. ఆ మార్పులకు అనుగుణంగా మన విద్యా విధానం కానీ, మన ఎన్విరాన్మెంట్, పిల్లల ఎన్విరాన్మెంట్ కానీ మార్చకపోతే మిగతా ప్రపంచంతో పోటీపడే ప్రసక్తి లేదు. కాబట్టి ఖచ్చితంగా దాన్ని గట్టిగానే చేస్తుంది. మంచిర్యాల నియోజకవర్గం ఒక పక్క గూడెం సత్యనారాయణ స్వామి ఖచ్చితంగా ఆశీర్వాదం. ఇప్పటివరకు అన్ని అనుకున్నాను. అన్ని వర్గాల ప్రజలకు ఏవైతే చెప్పినా ఆల్మోస్ట్ 90% అయిపోయినాయి. ఎక్కువ నుంచి చాలా ఎక్కువ చేసాం. రైతులకు సంబంధించిన మంచినీళ్ళు, నీళ్ళు కానీ, వాళ్ళ వడ్లకు పైసలు కానీ, బోనస్లు కానీ, రాష్ట్రం మొత్తం ఎండిపోతే పోయిన ఎండాకాలంలో కూడా ఇక్కడ ఒక గుంట భూమి. బెల్లంపల్లి నియోజకవర్గంలోని వేమనపల్లి మండలం కల్మలపేట గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. జలసాలకు బానిసైన ఓ అల్లుడు తన మామను హత్య చేసి డబ్బులు తీసుకుని పరారయ్యాడు. కేసు నమోదు చేసుకుని 24 గంటల్లో నిందితుడిని పోలీసులు పట్టుకుని రిమాండ్కు తరలించారు. మంచిర్యాల జిల్లా వేమనపల్లి మండలం కల్మలపేట గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. జలసాలకు బానిసే డబ్బు కోసం మామ బద్ది లచ్చయ్యను అల్లుడు జోగుట మధు హత్య చేసిన అనంతరం 33,660 నగదుతో బారాయ్యాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా 24 గంటలలోపు నిందితుడిని పట్టుకుని రిమాండ్కు తరలించారు. కేసు దర్యాప్తులో చాకచక్యంగా వ్యవహరించిన సిఐ సుధాకర్, ఎస్ఐ శ్యామ్ పటేల్, ఎస్ఐ రాజేందర్ను ఏసీపీ వెంకటేశ్వర్లు అభినందించారు. నిన్న కల్మల్పేట అనే విలేజ్లో బద్ది లచ్చయ్య అనే వ్యక్తి చంపేయడం జరిగింది. ఆ చంపేసిన సందర్భంగా వాళ్ళ కొడుకు బద్ది నారాయణ అనే పెద్ద కొడుకు వచ్చి మనకు దరఖాస్తు ఇవ్వడం జరిగింది. వాళ్ళ నాన్నని ఎవరో గుర్తు తెలియని వ్యక్తి ఇంట్లో చొరబడి ఆయన తలపైన బలంగా కుట్టి పెట్టెలో ఉన్నటువంటి డబ్బుతో పాటు పెట్టెని తీసుకెళ్ళినట్టుగా చెప్పడం జరిగింది. వెంటనే మా ఎస్ఐ గారు, సిఐ గారు, మేము వెంటనే సీన్ విజిట్ చేయడం జరిగింది. మా సిపి గారు ఆదేశానుసారం ప్రాపర్గా క్రూజ్ టీము అవన్నీ కూడా తీసుకొచ్చి ప్రాపర్గా ఆ సీన్ అంతా కూడా అబ్జర్వ్ చేయడం జరిగింది, ప్రొటెక్ట్ చేయడం జరిగింది. అందులో భాగంగానే మొదటగా క్రైమ్ నెంబర్ 37/25 అండర్ సెక్షన్ 103 BNS కింద ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది నియర్బై పోలీస్ స్టేషన్. ఈ మా బేసికలీ గ్రేవ్ క్రైమ్ మర్డర్ కేసు కాబట్టి ఇన్వెస్టిగేషన్ ఇక్కడ సిఐ కోటపల్లి సుధాకర్ గారు టేకప్ చేయడం జరిగింది. ఇందులో భాగంగా అక్కడ దొరికిన క్లూస్ని బట్టి, అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని బట్టి అక్కడ ఒక సస్పెక్ట్ దీని కింద మనం ఇచ్చేయడం జరిగింది. అక్కడ అందులో ఒక సెల్ ఫోన్, తర్వాత డబ్బులు కూడా పోయినట్టుగా తెలుస్తుంది. ఇవన్నీ కూడా క్లూస్ ఆధారంగా, సైంటిఫిక్ క్లూస్, తర్వాత డిజిటల్ క్లూస్ ఆధారంగా మనం ఒక సస్పెక్ట్ని ఇచ్చేయడం జరిగింది. ఆయన పేరు, సస్పెక్ట్ పేరు వచ్చేసి బోగుట్ల మధు మహేష్, సన్ ఆఫ్
నానయ్య ఏజ్ 40 years. తర్వాత ఈయన మంచిర్యాలలో ఉంటాడు, మంచిర్యాల గోపాల్ నగర్లో ఉంటుంది. ఈయనని పట్టుకొని విచారించగా పొద్దున ఉదయం 11 గంటలకి ఆయనని మంచిర్యాల వద్ద ఆయన్ని అప్రహెన్షన్ చేసుకుని ఆయనని విచారించగా ఆయన ఈ నేరాన్ని ఒప్పుకోవడం జరిగింది. ఆయన నేరం ఒప్పుకున్న విధానం ఏంటంటే, ఈయన మొన్న రాత్రి అంటే చనిపోకముందు ఒక రోజు ముందు రాత్రి ఎక్కిజుడు ఒక బస్సులో వచ్చి నీలువాయి వేమన్పల్లి లాస్ట్ బస్సుకు వచ్చి నీలువాయి కాడ దిగి కల్మల్పేట వెళ్ళి మామగారి దగ్గరికి రాత్రి 10 గంటలకు చేరుకొని అక్కడ పడుకొని ఒక పైసలు వచ్చినాయి అని చెప్పి సమాచారం తన భార్య ద్వారా, తర్వాత వాళ్ళ బామ్మర్ ద్వారా తెలుసుకొని ఆ మిర్చి అమ్మిన డబ్బుల్ని ఎట్లన్నా కాజేయాలన్న ఉద్దేశంతో వెళ్ళి ఆ డబ్బులు తీసుకునే ఉన్నాలన్న క్రమంతో ఆ ముసలాల మామగారిని అక్కడ ఉన్నటువంటి బండి కొయ్యతోని కొట్టి తలపైన కొట్టడం వల్ల అక్కడ బండి లచ్చాయి అక్కడికక్కడే చనిపోతాడు. చనిపోయిన తర్వాత ఆయన అక్కడ ఉన్నటువంటి ఇనుప ట్రక్ని తీసుకొని మళ్ళా నీలువైపు వచ్చి మార్నింగ్ బస్సుకి యథావిధిగా మంచిర్యాలకు పోవడం జరుగుతుంది. ఈ పోయిన క్రమంలో అక్కడ తీసుకెళ్ళినటువంటి సెల్ ఫోన్, తర్వాత ఆ ట్రంక్ బాక్స్ని మంచిర్యాల అవుట్స్కట్స్లో తీసుకెళ్ళి దాన్ని అక్కడ కాలబెట్టి ఆ సెల్ ఫోన్ అక్కడ ధ్వంసం చేసి అందులో 33,000 రూపాయలు తీసుకోవడం జరుగుతుంది. ఇంకో 3,000 రూపాయలు అందులో నుంచి ఖర్చు చేసుకోవడం జరుగుతుంది. మొత్తం 36,000 దొంగతనం చేసిన ప్రాపర్టీలో 33,000 రికవరీ అయ్యడం జరిగింది. అదేవిధంగా ఆ సెల్ ఫోను, ఆ ట్రంక్ బాక్స్ కూడా రికవర్ జరిగింది. తర్వాత ఆ రోజు క్రైమ్ రోజు వాడినటువంటి బట్టల్ని కూడా, బ్లడ్ స్టెయిన్ బట్టల్ని కూడా సీజ్ చేయడం జరిగింది. ఈ చంపడానికి ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే, ఈ పని పడ్డప్పుడు ఈ అల్లుడైనటువంటి పెద్దల్లుడైనటువంటి బొగట్ట మధు బాగా కార్డ్స్ ఆడడానికి, తర్వాత మద్యానికి బానిస అయిపోయి కుటుంబాన్ని ఆసరా చేసుకొని, మామ యొక్క మంచితనాన్ని ఆసరా చేసుకొని చంపి ఆ డబ్బులు తీసుకుపోవాలనే ఉద్దేశంతోనే చంపినట్టుగా మనం నిర్ధారించడం జరుగుతుంది. అదేవిధంగా ఈ కేసులో ప్రాంప్ట్గా యాక్షన్ చేసినటువంటి మా సిఐ గారు సుధాకర్ గారిని, తర్వాత మా ఎస్ఐ నీలువాయి గారిని, తర్వాత మా ఎస్ఐ కోటపల్లి శాఖచక్రంగా గురించి పట్టుకున్నటువంటి మా ఎస్ఐ కోటపల్లి గారిని, తర్వాత ఆయన టీంకి మా సిపి గారి తరఫు నుంచి, తర్వాత మా డీసీపీ గారు, సిపి గారు. కాంగ్రెస్ పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడానికి కృషి చేస్తున్నట్లు మంచిర్యాల ఎమ్మెల్యే కుక్కిరాల ప్రేమసాగరరావు వెల్లడించారు. మంచిర్యాల పట్టణంలో ఎం కన్వెన్షన్ హాల్లో ఏర్పాటు చేసిన జిల్లా కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో తెలంగాణ ఆయిల్ సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్, నియోజకవర్గ అడ్వైజర్ జంకా రాఘవరెడ్డితో పాటు పిసిసి సభ్యులు రాంభూపాల్ పాల్గొన్నారు. డిసిసి అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సమావేశంలో ఎమ్మెల్యే ప్రేమసాగరరావు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీని బూత్ లెవెల్ స్థాయి నుంచి గ్రామీణ మండల జిల్లా స్థాయిలో పటిష్టపరచాలని అన్నారు. కష్టకాలంలో పార్టీ వెన్నంటే ఉన్న కార్యకర్తలను పార్టీ నాయకత్వం గుర్తిస్తుందని అధైర్యపడకుండా పనిచేయాలని సూచించారు. అదేవిధంగా ఏఐసిసి అధ్యక్షుల వారు కార్య గారు, రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు ఇలా ముఖ్యంగా తెలంగాణకు ఇలా మీనాక్షి నటరాజన్ గారిని పంపించి కింది స్థాయి ఎవరైతే కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తారో 10 నుండి 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ పనిచేసే నాయకులకు పదవిని ఇవ్వాలి. కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులనే ఇలా అధికారంలోకి తీసుకురావాలి, వాళ్ళకే పదవులు దక్కాలి, వాళ్ళే ఈ పార్టీని కాపాడుకుంటారు. కాంగ్రెస్ పార్టీ పునాదే కార్యకర్తలని నమ్మి ఇలా ఈ కార్యక్రమం చేపట్టిందని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా. గ్రామ స్థాయి నుంచి మన కండువా మోసినోడు, మా జెండా మోసినోడు, మా జెండా పట్టినోడు నాయకుడు కావాలని కోరుకుంటున్నాం. ఆ పార్టీ కోరుకుంటున్న తీరే ఈ మీటింగ్ అని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాం. ఓటర్ లిస్ట్ నుండి తీసేయడం, అలాగే దొంగ ఓట్లను నమోదు చేయడం, ఇట్లాంటివన్నీ టీఆర్ఎస్ కానీ బీజేపీకి కానీ వాళ్ళకి అలవాటైపోయింది. మొన్న ఢిల్లీ ఎలక్షన్స్లో బీజేపీ గెలిచింది అని అంటే కేవలం 7 నెలల్లో 4 లక్షల మంది దొంగ ఓటర్లను నమోదు చేయడం జరిగింది. అట్లాంటివి జరగకూడదు మన దగ్గర తెలంగాణలో అంటే ముందు క్షేత్ర స్థాయిలో అంటే బూత్ లెవెల్ నుండి కూడా పార్టీ పటిష్టంగా ఉండాలి అన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమం
మనం చేయడం జరుగుతుంది. అయితే ఇందులో మీనాక్షిజీ గారు ఎవరైతే మనకు ఏఐసిసి ఇన్ఛార్జ్ ఉన్నారో ఆ మేడం సూచనల మేరకు ఎవరైతే కాంగ్రెస్ పార్టీలో 2017కు ముందు నుండి పనిచేస్తున్నారో వాళ్ళకే ఈసారి పార్టీ పదవులలో పెద్దపీట వేయాలని ఆవిడ సూచించడం జరిగింది. బిఆర్ఎస్ గత మన నియోజకవర్గంలో పెన్షన్లు కానీ పెన్షన్లు ఉన్నాయి. దానికన్నా ముందు ఇల్లు ఈరోజు ప్రతి సందర్భంలో మాట్లాడుతూ మేము కొట్లాడుకున్నా 4 సంవత్సరాలకు సంబంధించిన మటుకు ఎంతమంది అర్హులు ఒకసారి తీసుకొని దాంట్లో తప్పకుండా నేను ఉన్న రోజులు వాళ్ళు మర్చిపోయే ప్రసక్తి లేదు. ఇంతకుముందు చెప్పినట్టు కొందరికి రాజకీయంగా అవకాశాలు వస్తాయి, కొందరికి ఇంకో రకం అవకాశాలు వస్తాయి. బెటర్ లేట్ దెన్ నెవర్. ఖచ్చితంగా ఉర్దూలో చెప్తే అల్లా కాగర్ దేర్ మగర్ అందరినీ ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి వస్తే కొంచెం పేషెన్స్ కావాలి. ప్రతి ఒక్కరికి వాళ్ళ పనిని బట్టి వాళ్ళకు సరైన గుర్తింపు లభిస్తుంది. పార్టీలో ఏ రకమైన ఇబ్బంది లేదు. మరొకసారి కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ ఈ మంచిర్యాల నియోజకవర్గ ప్రజలకు శిరస్సు నుంచి నమస్కరిస్తున్నాం. తప్పకుండా వాళ్ళ రుణం తీర్చుకునేదాక ఈ తను వదిలిపెట్టి అందరూ రుణం తీర్చుకున్నాకనే ఇచ్చిపెడతాం. ఎన్నికల కన్నా ముందు వేదికల మీద చెప్పినాం. చాలామంది అంటారు ఇంత సోదరుడు 2-3 సార్లు కోపం అని చెప్పి. కోపం అనేది లక్షపేట పట్టణంలోని ఉత్కూరు చౌరస్తాలో కొక్కిరాల రఘుపతిరావు ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అంబలి పంపిణీ కేంద్రాన్ని మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమసాగర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎండాకాలంలో ప్రజల దాహార్తిని తీర్చడానికి 2015 సంవత్సరం నుండి అంబలి చలివేంద్ర కేంద్రాలను ప్రారంభించామని చెప్పారు. ఈ అంబలి చలివేంద్ర ఏర్పాటు సేవా కార్యక్రమాలు ఎన్నికలకు సంబంధం లేదన్నారు. ఎన్నికలలో ఓడినా గెలిచినా నేను బతుకున్నంతసేపు ఈ అంబలి చలివేంద్ర కేంద్రాలను నిర్వహిస్తానని ఆయన అన్నారు. మొదలుపెట్టినప్పుడు చెప్పడం జరిగింది. ఇది ఎన్నికల ఫలితాలకు సంబంధం లేకుండా ఈ కార్యక్రమం నిరంతరంగా దీంతో పాటు చీరలు కూడా చెప్పి ఎన్నికలకు గెలిచినా ఓడిపోయాక ఇంతనే మళ్ళీ మొదలుపెట్టింది, గెలిచినాక కూడా మనం నడుపుతుంది. సో ఈ కార్యక్రమం ఎన్నికలతో సంబంధం లేకుండా మేము ఉన్నంత రోజులు కార్యక్రమం మంచిర్యాల ప్రజలకు ఏదైతే నా మీద నమ్మకంతో నన్ను గెలిపించారు తప్పకుండా వాళ్ళ రుణం తెచ్చుకునే కార్యక్రమం చేస్తున్నాను. దాదాపు చాలా పనులు ఇంకా చేసేది చాలా ఉంటుంది. ఇదంటే ఒక్క దినం మర్చిపోయే పని కాదు. ఉన్న రోజులు చేస్తాం. ఇప్పటివరకు అభివృద్ధి మీద ఫోకస్ చేస్తాం. అభివృద్ధి కూడా ఇలా గర్వంగా ఇక్కడ నేను చదువుకున్న స్కూల్ మొత్తం 8,80,00,000 ఇచ్చింది. 8,80,00,000 పోయిన సమ్మర్ ఇంటికి ఎండాకాలం స్కూల్ బంద్ అయినాక స్టార్ట్ చేసి స్కూల్ ఓపెనింగ్ తయారైంది. చరిత్రే అంటే డిపార్ట్మెంట్ చరిత్రే, కన్స్ట్రక్షన్ చరిత్రే. అంత పెద్ద బిల్డింగ్ ఆ స్కూల్కు కానీ కాలేజ్ కానీ నాకంటే చదువుకున్న స్కూల్ రుణం తెచ్చుకునే అవకాశం వచ్చింది తీసుకుంటాం. అదేవిధంగా హాస్పిటల్ కూడా ఇప్పటికొంత రెడీ అయింది. దానికి కూడా ఈ మిగతా ఎక్విప్మెంట్స్ బెడ్స్ అవన్నీ వస్తున్నాయి. అవి వచ్చినాక రిక్రూట్మెంట్ కూడా పంపించారు. తీసుకున్న తర్వాత బహుశా జూన్ 1 వరకు అంటే కాలేజ్ స్కూల్ ఓపెనింగ్ లోపల ఇది ఒక్కొక్కసారి ఓకే సార్. తాతగారి పేరు మీద రఘుపతిరావు చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఈ పనులను చేస్తున్నాము. ఒక్కటైతే గుర్తుపెట్టుకోవాలి, గడిచిన 10 ఏళ్ళ నుంచి చేస్తున్నాము. అండ్ మేము ఉన్నంత వరకు మన మంచిర్యాల నియోజకవర్గాల ప్రజల కోసం సేవ చేస్తానికే ఉన్నాము. గెలిచినా ఓడినా ప్రజలు మాత్రం ప్రజల వెన్నంటే ఉండి వాళ్ళ కష్టాలు తీరుస్తూ వాళ్ళకి ఏమైనా సమస్యలు ఉంటే వాటికి పరిష్కారం చూపించుకుంటూ ముందుకెళ్ళడం అనేది మా ధ్యేయం. అదే పని మీద ముందుకు పని చేస్తాం. సింగరేణి రిటైర్డ్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని రిటైర్డ్ కార్మిక సంఘం నాయకులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా రిటైర్డ్ కార్మిక సంఘం అధ్యక్షుడు బాసాల శంకర్ మాట్లాడుతూ సింగరేణి కార్మికులకు 11వ వేజ్ బోర్డు ప్రకారం వేతనాలు పెన్షన్లు చెల్లించాల్సి ఉండగా ఇప్పటి వరకు 10వ వేతన సంఘం సిఫారసుల ప్రకారమే అతి తక్కువ పెన్షన్లు వేతనాలు చెల్లిస్తున్నారని యాజమాన్యం వెంటనే స్పందించి 11వ వేజ్ బోర్డు ప్రకారం పెన్షన్లు అందజేయాలని కోరారు. మేము విజ్ఞప్తి చేస్తున్నాము. అంతేగాక అంబికా దర్బార్ బస్తీ లాంటి ఒక సంస్థలు ఒక 15 సంవత్సరాలు ఒక కార్మికుడు పనిచేస్తే
వాళ్ళకు ఇల్లు కట్టించే విధంగా ఇల్లు కట్టిస్తూ ఆ సంస్థ నడుస్తుంది. అట్లనే మాకు కూడా కట్టించవలసిందిగా సింగరేణి కార్మికులు 30-40 సంవత్సరాలు పనిచేస్తూ మా జీతాలు పిల్లల చదువులకు మా ఆర్థిక పరిస్థితులుగా చాలా కేలదిస్తున్నాం. కాబట్టి మాకు కూడా అవకాశం కల్పిస్తే ఎంతో బాగుంటుందని మేము ఆశిస్తున్నాము. అలాగే సొంతింటి పథకం కింద ఇల్లు లేని కార్మికులకు మొత్తం చదువులకే అన్నిటికీ అయిపోయి వాళ్ళ దగ్గర ఏమి లేవు, రోగాలు ఇంటి పరిస్థితులు తప్ప వాళ్ళ దగ్గర ఏమి లేవు. కాబట్టి సొంతింటి పథకం కింద ప్రభుత్వము ఒక 250 గజాల ఇంటి స్థలాన్ని అడుగుల ఇంటి స్థలాన్ని మాకు కేటాయిస్తే మేము దానిలో ఇల్లు కట్టుకొని జీవించేందుకు హాయిగా ఉంటుంది. మేము ఈ సాయం చేసే ప్రభుత్వము వాళ్ళది మేము హెల్ప్ మేము ఎప్పటికీ మర్చిపోము. వాళ్ళ కృతజ్ఞతగా ఉంటామని వేడుకుంటున్నాము. అలాగే అతి తక్కువ 300, 500, 1000 రూపాయల పెన్షన్ ఉన్న వాళ్ళకు వాళ్ళ బతకాలని చాలా కష్టమవుతుంది. ప్రభుత్వ పెన్షన్ కనీసం 2000, వృద్ధాప్య వికలాంగులకు 4000 వస్తేనే కనీసం ప్రభుత్వ పెన్షన్ అన్న ఇటు ప్రభుత్వ పెన్షన్ కూడా కార్మికులకు ఎలిజిబుల్ అయ్యే విధంగా ఉండాలని రిటైర్డ్ కార్మిక సంఘంలో ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరికి అందజేస్తానని చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి అన్నారు. క్యాతన్పల్లి మున్సిపాలిటీ భీమా గార్డెన్లో ఏర్పాటు చేసిన నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. పార్టీ బలోపేతానికి కృషి చేసిన ప్రతి కార్యకర్తకు సముచిత స్థానం కల్పిస్తానని హామీ ఇచ్చారు. గత ప్రభుత్వంలో పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ఇస్తానని హామీ ఇచ్చిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పేదలను మోసం చేశారని మండిపడ్డారు. ఇందిరమ్మ ఇండ్ల పేరిట రాష్ట్ర ప్రభుత్వం ఇల్లు లేని ప్రతి ఒక్కరికి సొంత ఇంటి కలను నెరవేరుస్తుందని భరోసా ఇచ్చారు. మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ మాట్లాడుతూ అధిష్టానం ఎలాంటి పిలుపునిచ్చినా ఎంతో ఉత్సాహంతో పనిచేసిన కార్యకర్తలకు తగిన ఫలితం దక్కుతుందని తెలిపారు. సోషల్ మీడియా ద్వారా మనం నిరంతరం తెలుసుకుంటున్నాం. అంతేకాకుండా డాక్టర్ బిఆర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచనలు, ఆయన ఎదుర్కొన్నటువంటి విపక్ష ఈ దేశ అభివృద్ధిలో రాజ్యాంగం పాత్రను తాను నిర్మించినటువంటి రాజ్యాంగం ప్రపంచ దేశాలకే ఆదర్శమైనటువంటి అలాంటి గొప్ప రాజ్యాంగాన్ని రచించి దేశంలో దైవంగా మారినటువంటి ఆ మహనీయుడి పట్ల మన హోంమంత్రి గారు మాట్లాడిన తీరు పార్లమెంట్లో మీరు అందరు చూశారు. మీ అందరి సహకారంతో ఏదైతే భారతీయ జనతా పార్టీ అబ్కీ బార్ 400 అని నినాదించడం, దాన్ని వారి కుటిల ఆలోచనలు మీరు గ్రహించి వాళ్ళ వెన్ను విరవడం ఇవన్నీ జరిగినాయి. అయినా మరింతగా మనం ముందుకు పోయి రాబోయే రోజుల్లో మన ప్రియతమ నాయకుడైనటువంటి రాహుల్ గాంధీ గారిని ప్రధాని చేయాలంటే మనం మరింత కృషి చేయాల్సిన అవసరం ఉంది. ఆ అంబేద్కర్ గారి ఆలోచనల్ని ప్రజల వద్దకు తీసుకుపోవాల్సిన సమానత్వాన్ని, విద్యా అవకాశాలని, ఉద్యోగ అవకాశాలని మనం కల్పించిన ఆ మహనీయుడిని మరింత కీర్తించాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తుంది. అంతే ప్రెసిడెంట్ అంటే మండల అధ్యక్షులు ఉండాలనుకుంటున్నారో వాళ్ళు బ్లాక్ ప్రెసిడెంట్స్ ఎవరు ఉండాలనుకుంటున్నారో దయచేసి మీ బయోడేటా మాకు పంపించండి. అది PCC పంపించడం జరుగుతుంది. ఇంకొకటి ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటి అని అంటే, ఒకసారి అంటే ఎన్నికైన ప్రజాప్రతినిధులు వేరు, పార్టీ సిస్టమ్ వేరు. అది రెండుగా విభజించి పనిచేయాలి అని చెప్పేసి AICC భావిస్తుంది. ఎందుకంటే పార్టీకి పునాది రాళ్ళ వంటి వాళ్ళు కార్యకర్తలు, వాళ్ళ వల్లనే ఏ పార్టీ అయినా బలంగా ఉంటుంది. ఇప్పుడు సరైన నిర్మాణం లేక TRS పార్టీ మనం చూస్తున్నాం. ఒక్కసారి అధికారం కోల్పోయిన తర్వాత అసలు వాళ్ళు కొట్లాడడానికి ముందుకు వస్తున్నా. ఆ రోజు మనం ఉన్న 10 మందిని జెండాలు పట్టుకొని ధైర్యంగా వాళ్ళకు దీంట్లో నిలబడి కొట్లాడతాం. ఇవాళ TRS క్షేత్రస్థాయిలో దెబ్బతింటుందంటే కారణం ఆ పార్టీకి సరైన నిర్మాణం లేకపోవడం. మనం ఒకవేళ ఎవరైనా ప్రజాప్రతినిధులు కానీ ఎన్నికైన వాళ్ళు పార్టీలో ఉన్నా లేకపోయినా కూడా పార్టీ పటిష్టంగా ఉండాలి అంటే పార్టీ కోసం
సహకరించాలి అని చెప్పేసి మీ అందరినీ కూడా పేరు పైన విజ్ఞప్తి చేస్తున్నాం. నాకు ఈ అవకాశం సో దీంట్లో కూడా రాష్ట్ర ప్రభుత్వమే ఎక్కువ నిధులు ఖర్చు పెట్టి మనందరికీ ఏదైతే ఇంతకుముందు నుంచి ఎదురు చూస్తున్నామో మనకి ఇంధనమా ఇల్లు రావాలి, ఎక్కడనే కేసీఆర్ మనందరికీ ధోకా చేసి ఇస్తానని చెప్పి ఒక డబ్బులు పెట్టుకుని ఇల్లు కూడా వేయలేదు. సో మనం ఇవన్నీ విషయాలు మనం ప్రజల దగ్గర తీసుకెళ్ళేది అవసరం. మీరందరూ కూడా గమనించాలి. మన రాష్ట్రాన్ని ఇంతకుముందు చాలామంది అంటున్నారు, అరే మీరు ఇన్ని ప్రామిస్ చేసినారు ఏమలేదు అని అంటున్నారు. కానీ తప్పు. అన్నీ ఒకటేసారి కావు. మనకు 5 సంవత్సరాల గురించి గెలిపించినారు. 5 సంవత్సరాలలో మనం ఏదైతే మాట ఇచ్చినామో అన్నీ కూడా పూర్తి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తున్నారు. మనము ఇదే చెప్పాలి. కేసీఆర్ గారు అసెంబ్లీలో స్టేట్మెంట్ ఇచ్చిండు. ఏమని ఇచ్చిండు? మా రాష్ట్ర అప్పు కేవలం 3 లక్షల కోట్లే ఉంది, ఎక్కువ లేదు అని చెప్పి చాలా పెద్ద పెద్ద మాటలు అసెంబ్లీలో మాట్లాడింది కేసీఆర్. కానీ మొన్న వైట్ పేపర్ అంటే ఆడిట్ జనరల్ కేంద్రం నుంచి అవుతుంది, స్టేట్ గవర్నమెంట్ నుంచి ఆడిట్ అవుతుంది. దీని ప్రకారంగా మన రాష్ట్ర అప్పు ఏదైతే ఉందో అది సుమారు 8 లక్షల కోట్ల వరకు. అంటే 5 లక్షల కోట్లు ఏదైతే ఈయన చెప్పాలో అసెంబ్లీకి ఆయన తప్పుదారి పట్టించినట్టే కదా. మీరందరూ కూడా ఈ విషయం తీసుకెళ్ళాలి మనకి ప్రజల దగ్గర. అప్పుల రాష్ట్రం చేసిండు, అన్ని కూడా కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టిండు. ఒక్క పూట నీళ్ళు వచ్చినాయా మనకు? ఏమైనా చెన్నూరు ప్రాంతం నుంచి అందరూ ఉన్నారు, వచ్చినాయా? ఎక్కడ రాలేదు. అలా బ్యాక్ వాటర్స్ వలన మనం అందరం నష్టపోయినాం. అప్పుడు ఇంత కుట్రాండ విని మనకు నష్టపరిహారం రాలేదు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరైతే ఆరోగ్యం ఉన్నారో వాళ్ళందరికీ మనం నష్టపరిహారం ఇప్పించిన వాళ్ళేదా? ఇప్పించింది. సో దీని విషయం తీసుకువెళ్ళాలి. మొన్న కూడా తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఏమని? కాళేశ్వరం ఆపినందుకు నీళ్లు కరువు, నీళ్ళు వస్తలేదు. అది తప్పుడు ప్రచారం. ఈ మొత్తం రాష్ట్రంలో అన్ని చోట్ల కూడా మంచినీటి కరువు ఉంది. కాళేశ్వరం ప్రాజెక్టు పాలు కట్టేది టీఆర్ఎస్. కాళేశ్వరం ప్రాజెక్ట్ కూలింది వారం టైంలోనే, కాంగ్రెస్ పార్టీ టైంలో కాదు. ఎందుకంటే కమిషన్ల మీద కమిషన్లు దోచుకున్నారు కాళేశ్వరం ప్రాజెక్ట్. మన రాష్ట్రం నుంచి కాంట్రాక్టర్లందరూ కూడా ప్రపంచంలోనే దళితులైన ఎవరి ద్వారా? ఈ కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా. ఈయన ప్రోత్సాహంతో, కేసీఆర్ ప్రోత్సాహంతోనే ఈ కాంట్రాక్టర్ ప్రపంచంలో పెద్ద కాంట్రాక్టర్. అంటే ఆ పైసలన్నీ ఎవరి? మన తెలంగాణ ప్రజల పైసలు దోచుకొని వీళ్ళందరూ పెద్దగా కావడం జరిగింది. మనం ఈ విషయం ప్రజల దగ్గర తీసుకెళ్ళాలి. ఇది దాని గురించి నేను ఎమ్మెల్యే అయిన తర్వాత వాక్ మళ్ళీ ఎక్కడ నిధులు పెట్టాలి, ఎక్కడ పనులు చేయాలని చెప్పి ఈరోజు వార్డులు తిరగడము, ఊరు రామకృష్ణపురం తిరగడము, ఇవన్నీ కూడా తిరిగి ఎక్కడ నిధులు పెడితే బాగుంటుందని చెప్పి ఈరోజు కార్యాచరణ చేయడం. ప్రత్యేకంగా ఇంతకుముందు నిజంగా ఆశ్చర్యమైన విషయము, మందమరిలో, కైతాన్పల్లిలో, చెన్నూరు టౌన్లో ఎక్కడ కూడా సరిగా డ్రైన్స్ కట్టలేదు, సీసీ రోడ్స్ లేవు. ఈ కార్యక్రమం ఏదైతే తీసుకోవడం జరిగిందో ఇప్పటివరకు మందమరిలో సుమారు 20 కోట్ల వర్క్స్ అన్నీ కూడా ప్రోగ్రెస్లో ఉన్నాయి. ఇప్పుడు వచ్చే ప్రపోజల్లో కూడా ఇంకొక 20 కోట్ల వర్క్స్తోని మందమరి టౌన్లో ప్రజలు ఎక్కడైతే ఇబ్బంది పడుతున్నారో అవన్నీ కూడా నేను ఈరోజు తిరగడము, ప్రత్యేకంగా ఎక్కడ ప్రజలకు నిధులు అవసరమో అక్కడనే పెట్టడం జరుగుతుంది. ఎక్కడైతే అవసరం లేదో మళ్ళీ వచ్చే సంవత్సరము మనం పెట్టుకుందాము. కానీ ఈసారి ఎక్కడ ఎక్కువ మంది ఆ వార్డులో రోడ్స్ అన్న సీసీ డ్రైన్స్ కావాలో ఆ నిధులు పెట్టడానికి ఈరోజు తిరగడం జరిగింది. ప్రజలందరూ కూడా వారి ఎక్స్పెక్టేషన్స్ ఏదైతే ఉన్నాయో మా వార్డులో ఇది కావాలి అది కావాలని చెప్పి వారు చెప్పడం జరిగింది. డెఫినెట్లీ 6 monthsలో అన్నీ కూడా పనులు పూర్తయి మళ్ళీ మందమరిలో మంచినీటి కరువు లేకుండా సీసీ రోడ్స్ మంచిగా చేసుకుంటూ మరి సైడ్ డ్రైన్స్ కూడా
సరిగా చేసుకొని ప్రజలకు చాలా చోట్ల వార్డులలో కూడా రోడ్లు మరమ్మత్తు అవసరము. నేను కమిషనర్ గారికి చెప్పాను, ఎక్కడైతే చిన్న చిన్న వర్క్స్ ఉన్నాయో అవి కూడా మున్సిపాలిటీ తీసుకునే బాధ్యత, ఆ ప్రపోజల్ కూడా ఇవ్వమని చెప్పి కమిషనర్. జమ్మూ కాశ్మీర్ పహల్గాంలో ఉగ్రవాదులు జరిపిన దాడిలో అసువులు బాసిన మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని మంచిర్యాల జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ సేవాదళ నాయకులు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ సేవాదళ రాష్ట్ర కార్యదర్శి నీలకంఠేశ్వరరావు మాట్లాడుతూ కాశ్మీర్లో పర్యటనకు వెళ్లిన అమాయకమైన ప్రజలను మతోన్మాదంతో ఉగ్రవాదులు కాల్చి చంపడం హేయమైన చర్య అని, పార్టీలకు కులమతాలకు అతీతంగా ముక్త కంఠంతో అందరూ ఖండించాల్సిన సంఘటన అని అన్నారు. ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తున్న పాకిస్తాన్ దేశానికి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందని, కాశ్మీర్ ఎప్పటికైనా భారతదేశంలో అంతర్భాగమని, పాలన చేతగాని పాకిస్తాన్ ప్రభుత్వం ఉగ్రవాదులను ఉసిగొల్పి కాశ్మీర్లో నరమేధం సృష్టిస్తుందని, ఈ సంఘటనకు తగిన మూల్యం పాకిస్తాన్ చెల్లిస్తుందని అన్నారు. పాకిస్తానీ ఉగ్రవాదులు పహల్గాంలో దాడి చేయడం అమానుషం. అదే కాకుండా కులాన్ని అడుగుతూ, మతాన్ని అడుగుతూ వేరు చేసి చంపేయడం చాలా దారుణం. వాళ్ళకి సత్తా దమ్ము ఉంటే ఆర్మీతో కొట్టాడండి. అది చేతకాక ఎవరైతే సందర్శించడం కోసం వచ్చినటువంటి పర్యాటకులను చంపడం చాలా దారుణమైన విషయము. దీని వెనకాల ఉన్నటువంటి కుట్రదారులు పాకిస్తాన్లు కావచ్చు, పాకిస్తాన్ వాళ్ళు ఎప్పటికి కూడా సాధించలేరు. కాశ్మీర్ అనేది ఇది మన భూభాగంలో ఉన్నది. వాళ్ళు ఎవరు చేసినా, ఎంత ప్రాణాలు తెగించినా, మనం పైకి దేవుడు మనం చెప్పి పంపిస్తున్నా అని చెప్పినా ఇదంతా కూడా బూటకం, ఇదంతా కూడా తప్పుడు సంకేతాలు పంపుతూ ఇక్కడున్న ముస్లిమ్స్ను కూడా వాళ్ళు ఈ రోజున అనవసరంగా పక్కతో పట్టించి మత ఘర్షణలు చెలరేగే పరిస్థితులు తీసుకొస్తున్నారు. కాబట్టి మన మిత్రులే కాకుండా అన్ని భారతదేశంలో అన్ని మతాల వాళ్ళు కూడా సంయమనం పాటించి ఖచ్చితంగా మనం ఒక పోరాట రూపంలో తీసుకుని కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఆ ఉగ్రమూకల్ని మొత్తం నాశనం చేసే పరిస్థితి తీసుకురావాలని చెప్పేసి మా మంచిర్యాల ప్రజలు, మా కాంగ్రెస్ సేవాదళ సభ్యులు అందరూ కూడా కోరుతూ ఉన్నారు. కాబట్టి మిత్రులారా, మనం ఈ రోజున వాళ్ళకి మనం ఏదైతే ఉన్నదో చనిపోయిన కుటుంబాలకి మనం ప్రగాఢ సంతాపము మనం వెలువరుస్తూ వాళ్ళ ఆత్మకి శాంతి కావాలని మన మిత్ర సంఘములు, ప్రజలు, పార్టీలు, రాజకీయ అతీతంగా అందరూ కోరుకుంటున్నారు. మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ పెళ్లి రోజు సందర్భంగా మంచిర్యాల పట్టణంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రి వద్ద మహా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు తూమ్ల నరేష్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు పూదారి తిరుపతులు మాట్లాడుతూ, నాయకుడు మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమసాగర్ రావు కొక్కిరాల సురేఖలో పెళ్లి రోజు సందర్భంగా ప్రభుత్వ ఆసుపత్రిలో మహా అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని తెలిపారు. ఎమ్మెల్యే ప్రేమసాగర్ రావు, డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ వారి జీవితాలను నియోజకవర్గ ప్రజల సేవకి అంకితం చేశారని, నిరంతర నియోజకవర్గ అభివృద్ధిని, ప్రజల క్షేమాన్ని కోరుతూ వారికి అభివృద్ధికి కృషి చేయడం జరుగుతుందని అన్నారు. కొక్కిరాల ప్రేమసాగర్ గారు, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సురేఖమ్మ గారి వివాహ వార్షికోత్సవం సందర్భంగా మంచిర్యాల పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్లో అన్నదాన కరోనా టైంలో ఇదే హాస్పిటల్లో, ప్రైవేట్ హాస్పిటల్ కానీ గవర్నమెంట్ హాస్పిటల్ కానీ సురేఖమ్మ తన సొంత చేతులతోటి వండి ఇక్కడ అన్నదానం చేసిన కార్యక్రమం చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అదేవిధంగా ప్రేమసాగర్ రావు గారు కూడా కరోనా సమయంలో చాలామందికి దగ్గరుండి ఇంజక్షన్లు ఇప్పించడం, ట్రీట్మెంట్ చేయించడము, తన సొంత పిల్లల్లా కూడా చూసుకొని ఆక్సిజన్ సిలిండర్ కూడా ఇప్పించిన ఘనత కూడా వాళ్ళకు చెందుతుంది. ఈరోజు ఈ నియోజకవర్గంలో ఇక్కడ ఏం అవసరాలు ఉన్నాయని చెప్పి గుర్తించి గెలిచిన తర్వాత బీద బడుగు బలహీన వర్గాలను దృష్టిలో పెట్టుకొని ఈరోజు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అయితేనేమి, స్కూల్స్ అయితేనేమి అనేక అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేపడుతున్నారు. ఇలాంటి పుణ్య దంపతులకు భగవంతుని ఆశీర్వాదం, అదేవిధంగా ఈ మంచిర్యాల నియోజక ప్రజల ఆశీర్వాదం ఉండి మున్ముందు కూడా ఉన్నత పదవులను పొందాలని చెప్పి 100 ఏళ్ళు మంచి ఆరోగ్యంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మంచిర్యాల శాసనసభ్యులు శ్రీ కుక్కల ప్రేమసాగర్ గారు, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు మరి సురేఖమ్మ వారి దంపతుల ఈరోజు మరి వివాహ వార్షికోత్సవం సందర్భంగా పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గవర్నమెంట్ హాస్పిటల్ నందు అన్నదాన కార్యక్రమాన్ని చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మా కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా పాల్గొని మరి ఇక్కడ ఉన్నటువంటి పేషెంట్ అటెండర్లకు ఈరోజు అన్నదాన కార్యక్రమాన్ని చేయడం జరిగింది. ఏదైతే గౌరవ శాసనసభ్యులు ప్రేమసాగర్ గారు గత 10 సంవత్సరాలుగా ఈ మంచిర్యాల నియోజకవర్గానికి మరి నేను ముందుండి చేస్తా, అది గుడి కావచ్చు, బడి కావచ్చు, ఏ కార్యక్రమం కావచ్చు, పేదలు కావచ్చు, పెద్ద ఏదైనా కూడా ఏ కార్యక్రమాన్ని కూడా వారు చేయడం చాలా సంతోషకరం. వారు మరి చేసే సేవలు ఇంకా ముందు చేయాలని చెప్పి కోరుకుంటూ వారు 2 నూరేళ్ళు ఆరోగ్యాలతో చెప్పేసి ఆ దేవుడిని ప్రార్థిస్తూ
కాగా మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమసాగరరావు, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ దంపతుల పెళ్లి రోజు వేడుకలను నస్పులో ఘనంగా నిర్వహించారు. సోమవారం సీసీసీ కారణాల వద్ద మాజీ మున్సిపల్ చైర్మన్ సుర్మిళ్ల వేణు ఆధ్వర్యంలో కేక్ కట్ చేశారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రేమసాగరరావు, సురేఖ దంపతులు ఆయురారోగ్యాలతో ఇలాంటి పెళ్లి రోజులు మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో నాయకులు పూదారి కుమార్, కోడీలి లహరి విజయ్, బండి పద్మ, మర్రి మొగిలి, తాళ్ల సంపత్ రెడ్డి, భూపతి శ్రీనివాస్, పుట్ట యశోద, లక్ష్మి, కుమారి, సింగరేణి రిటైర్డ్ సంఘం నాయకులు పాల్గొన్నారు. పూజ్యులు మంచిర్యాల నియోజకవర్గ అభివృద్ధి ప్రదాతలైనటువంటి మా ప్రియతమ నాయకులు కొక్కిరాల ప్రేమసాగరరావు గారు, సురేఖమ్మ గారుల పెళ్లి రోజు సందర్భంగా మా నస్పూర్ మున్సిపాలిటీలోని సీసీ కారణాల వద్ద మా కార్యకర్తల సమక్షంలో కేక్ కట్ చేసుకొని ఇక్కడ ఉన్నటువంటి ప్రాంత ప్రజలకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఏదైతే 39 సంవత్సరాల వసంతకాలం పూర్తి చేసుకొని 40 సంవత్సరాల వాళ్ళ యొక్క వివాహ 40 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది. ఏదైతే పెద్దలు ప్రేమసాగరరావు గారు కానీ, సురేఖమ్మ గారు కానీ మీరు చూసుకున్నట్లయితే తాను ఎన్నికల్లో ఓడినా గెలిచినా కూడా పేద ప్రజలందరికీ కూడా అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజల కోసమే వాళ్ళు జీవిస్తున్నారు. ఈ ప్రేమసాగరరావు గారి సిద్ధాంతం ఒకటే, ఏదైతే నేను పుట్టిన ప్రాంతం ఉన్నట్టుందో ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చెందేలాగా చేయాలి, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పేద ప్రజలకు న్యాయం చేయాలని ఒక ముఖ్య ఉద్దేశంతో పనిచేస్తున్నారు. ప్రజలందరి ఆశీస్సులతో, ఆ దేవుడి ఆశీస్సులో నిండు నూరేళ్ళు సుఖ సంతోషాలతో పెద్దలు మా ప్రేమసాగరరావు గారు, సురేఖమ్మ గారు ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా ఆ భగవంతుని కోరుకుంటూ ఈనాటి కార్యక్రమాన్ని అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేపడుతున్నారు. సేవా కార్యక్రమాలు అంటే మీరు చూడండి, పక్కన ఇప్పుడు సమ్మర్ రాగానే మినరల్ వాటర్తో చలివేంద్రాలు, అంబలి కేంద్రాలు, తర్వాత ఎన్నో అన్నదాన కార్యక్రమాలు, ఊళ్ళకు విరాళాలు అంటూ, అంటే ఎవరు కష్టంతో వచ్చినా కూడా, వాళ్ళ ఆపదతో వచ్చినా కూడా వాళ్ళని కన్న బిడ్డలాగా ట్రీట్ చేసి వాళ్ళకు ఎంతో సేవ చేస్తున్నారు. అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాల విషయానికి వస్తే మంచిర్యాలలో పేద ప్రజల కోసం సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, తర్వాత మహాప్రస్థానం ఇంటిగ్రేటెడ్ స్కూలు, తాగడానికి తాగునీరు, రైతులకు సాగునీరు, అంటే ఇట్లా చెప్పుకుంటూ పోతే ఆల్రెడీ మంచిర్యాల అభివృద్ధి జరిగిపోయింది. 119 నియోజకవర్గాలు అంటే తెలంగాణ రాష్ట్రంలో మంచిర్యాలను మొదటి స్థానంలో వారు ఉంచుతారనే నమ్మకం ఉన్నది. అది కంపల్సరీ జరుగుతుందని ఆశాభావాన్ని ఈరోజు వ్యక్తం చేస్తూ మరొకసారి వారు నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో ఉండి ఇదే విధంగా సేవా కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని, వారు చల్లగా ఉండాలని మా కాంగ్రెస్ పార్టీ తరఫున. పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్లో దారుణం హత్య జరిగింది. అప్పన్నపేట గ్రామానికి చెందిన పొలం కుమార్ అనే యువకుడిని సంతోష్ అనే వ్యక్తి కత్తితో పొడిచి హతమార్చాడు. పెద్దపల్లి మండలం అప్పన్నపేటకు చెందిన పొలం కుమార్ అనే యువకుడు పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్లో దారుణ హత్యకు గురయ్యాడు. ధర్మారం మండలం దొంగతుర్తికి చెందిన రైలుకుల సంతోష్ అనే వ్యక్తి కుమార్ను కత్తితో పొడిచి హతమార్చాడు. ఆ సమయంలో అక్కడే ఉన్న ఓ మహిళ సొమ్మసిల్లి పడిపోయింది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు. వివాహేతర సంబంధమే హత్యకు కారణమై ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. నిందితుడితో పాటు ఓ మహిళను అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించారు. ప్రజావాణిలో ప్రజల నుండి వచ్చే ఫిర్యాదులను వెంటనే పరిశీలించి వారి సమస్యలను పరిష్కరించాలని మెదక్ జిల్లా అదనపు కలెక్టర్ నగేష్ అధికారులకు సూచించారు. సోమవారం ఐడీఓసీ కార్యాలయంలో అన్ని శాఖల జిల్లా అధికారులతో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించి జిల్లాలోని వివిధ మండలాల నుంచి వచ్చిన ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుని స్వయంగా దరఖాస్తులు స్వీకరించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తుల పరిష్కారానికి అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని ఆదేశించారు. సమస్యల పరిష్కారం కోసం సమర్పించిన దరఖాస్తులను పెండింగ్లో ఉంచకుండా సత్వరమే పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని దరఖాస్తులను సంబంధిత శాఖల అధికారులకు ఎండార్స్ చేసినట్లు చెప్పారు. హైదరాబాద్ హిమాయత్ నగర్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ భవనంలోని లిఫ్టులో ఒక వ్యక్తి హత్యకు గురయ్యాడు. హిమాయత్ నగర్ పంజాబ్ నేషనల్ బ్యాంకు భవనంలోని లిఫ్టులో ఓ వ్యక్తి హత్యకు గురయ్యాడు. గుర్తు తెలియని వ్యక్తులు అతన్ని హత్య చేసి లిఫ్టులో పడేశారు. సమాచారం అందుకున్న దోమలగూడ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని క్లూస్ టీం సహాయంతో ఆధారాలు సేకరిస్తున్నారు. సెంట్రల్ జోన్ డీసీపీ శిల్పవల్లి ఘటన స్థలాన్ని పరిశీలించి హత్య గల కారణాలపై విచారణ చేపట్టారు. సమాజంలో అత్యంత ఆదరణ కలిగిన వైద్య విద్యకు మంచి భవిష్యత్తు ఉందని కేఎన్ఆర్ యూహెచ్ఎస్ వైస్ ఛాన్సలర్ డాక్టర్ నందకుమార్ రెడ్డి స్పష్టం చేశారు. సిద్దిపేట జిల్లా లక్ష్మకపల్లి ఆర్వీఎం మెడికల్ కళాశాలలో చైర్మన్ డాక్టర్ యాకయ్య అధ్యక్షతన జరిగిన గ్రాడ్యుయేషన్ డే కార్యక్రమాన్ని ఆయన ముఖ్య అతిథిగా హాజరై వైద్య విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల్లో గ్రామీణ పేద రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించడం లక్ష్యంగా దృష్టి పెట్టాలని సూచించారు. ముఖ్యంగా రోగుల నమ్మకాన్ని వమ్ము చేయకుండా చక్కటి సేవలు అందిస్తే సమాజంలో గౌరవం గుర్తింపు దక్కుతుందని పేర్కొన్నారు.
గొర్రెల మందకు కాపలాదారులుగా ఉన్న ఇద్దరు వ్యక్తులపై దోపిడీ దొంగలు కత్తులతో దాడి చేసి గాయపరిచారు. గొర్రెల మందకు కాపలాదారులుగా పడుకున్న ఓ ఇద్దరు వ్యక్తులపై దోపిడీ దొంగలు కత్తులతో దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో గొర్రెల మంద కాపలాదారు కానిస్టేబుల్కు తీవ్ర గాయాలయ్యాయి. మరొక వ్యక్తి స్వల్పంగా గాయపడ్డారు. గొర్రెల మంద నుండి 70 గొర్రెలను దొంగలు అపహరించారు. ఈ ఘటన హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. హైదరాబాద్ శివారు తుర్కాయం జాల్ మున్సిపాలిటీ పరిధిలోని కోహెడ గ్రామానికి చెందిన రాసులు నవీన్ కుషాయిగూడ పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్నాడు. అతని తండ్రి శ్రీశైలానికి 250 గొర్రెలు ఉన్నాయి. కొంతకాలంగా శ్రీశైలం ఆరోగ్యం బాగాలేకపోవడంతో చికిత్స నిమిత్తం ఎల్బీ నగర్లోని కామినేని ఆసుపత్రిలో చేర్పించారు. తండ్రి ఆసుపత్రిలో ఉండడంతో ఆ గొర్రెలకు కాపలాదారుగా పడుకునేందుకు వెళ్లిన కానిస్టేబుల్ శ్రీశైలం అతని బామ్మర్ది శ్రీకాంత్పై దుండగులు దాడి చేసి 70 గొర్రెలను అపహరించారు. అయితే ఒక అరౌండ్ 2:45 to 3:30 మిడిల్లో ఒక 5 మంది వచ్చేసి ఫస్ట్ వాళ్ళని పడుకున్న వాళ్ళ మీద వచ్చి కూర్చొని బిరిగా కత్తులతోని దాడి చేసుకుంటూ ఆపేసారు. అప్పుడు నోట్లో గుడ్డలు కుక్కేసి ఇట్లా ఏం మాట్లాడొద్దు అన్నట్టుగా ఇట్లా కత్తులు పెట్టి ఏమైనా మాట్లాడితే పొడిచి చంపేస్తాం అన్నట్టు చెప్పేసారు. వాళ్ళ తర్వాత వాళ్ళు బొలెరో తీసుకొని వచ్చేసి వాళ్ళకి నచ్చిన ఇక వాళ్ళు పట్టినన్ని వాళ్ళకి నచ్చిన వేసుకొని తర్వాత లాస్ట్ పోయే మూమెంట్లో మా అన్న కొద్దిగా డిఫెండ్ చేసుకోవడం ట్రై చేయడం వల్ల వాళ్ళు కత్తులతో దాడి చేశారు. తర్వాత వెళ్ళిపోయారు. అంటే ఏ బండి తీసుకొని వచ్చారు వాళ్ళు? బొలెరో. ఎన్ని గొర్రెలు తీసుకుపోయారు? 40 నుంచి 70 ఎక్కువ పోయినాయి లేవు. వాళ్ళ ఎంతమంది పై దాడి చేశారు? ఇద్దరి మీద చేశారు. కాకపోతే కత్తులతో ఒకరి మీద చేశారు. మిగతా అతని మీద ఇట్లా లోపల దెబ్బలు ఒక 70 దాకా. గొర్రెల మంది దగ్గర ఎంతమంది పండుకోరు? ఇద్దరు పండుకో. ఒక ఆయన సీరియస్ ఉందా? సీరియస్ ఉంది. ఇది ఎన్ని గంటలకు వచ్చారు? నైట్ ఒక 2-2:30. ఎంతమంది ఉన్నారు దాంట్లో? ఎవరు ఇట్లా వచ్చిన సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమై సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.